ఎంసెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ ఉన్నటువంటి ఒక సందేహం. ఎంసెట్లో ఎన్ని మార్కులకు ఉంటుందంటే 160 మార్క్స్, మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్ అంటే కెమిస్ట్రీ 40 మార్క్స్. మరి ఇందులో ఇంజనీరింగ్లో యూనివర్సిటీలో కానీ లేదంటే మంచి ప్రైవేట్ కాలేజీలో కానీ సీట్ రావాలంటే అది కూడా చాలామంది ఈ మధ్య కాలంలో అనుకోవడం ఏంటంటే సిఎస్సి కానీ ఈసీ కానీ ఈ 2 బ్రాంచెస్కి వెళ్తూ ఉంటారు. ఈ 2 బ్రాంచెస్ చూజ్ చేసుకుంటూ ఉంటారు. రిమైనింగ్ బ్రాంచెస్ ఒక మంచి బ్రాంచెస్ అన్నిటికీ ఫీచర్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పట్లో సాఫ్ట్వేర్ సైడ్ అండ్ ఎలక్ట్రానిక్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయడంతో మంచి కాలేజ్ యూనివర్సిటీలో నాకు సిఎస్సి ఈసీ కావాలంటారు. మరి మంచి యూనివర్సిటీలో కావాలి సీట్ రావాలి, మరి అది కాకుండా సిఎస్సి ఈసీ బ్రాంచెస్ కావాలి, వేరే వచ్చే తీసుకోకూడదు అనే విధంగా అనుకున్న వాళ్ళకి ఎంత ర్యాంక్ రావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇందులో వచ్చేసి దాదాపు 10K లోపు 10,000 లోపు ర్యాంక్ వచ్చినట్టయితే మీకు యూనివర్సిటీలోనే సీట్ రావచ్చు. మరి యూనివర్సిటీలో మీకు ఏ యూనివర్సిటీలో అయినా మీకు సీట్ రావాలంటే సపోజ్ ఎస్సీ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, అందులో సిఎస్సీనే కావాలంటే కనుక మీకు 3,000 2,000 లోపు ర్యాంక్ కూడా రావాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి 10,000 లోపు టార్గెట్ అనేది తీసుకున్నట్టయితే మీకు నచ్చిన కాలేజీ, మీకు నచ్చిన బ్రాంచ్ అనేది కంపల్సరీ వస్తుంది. మరి 10,000 లోపు ర్యాంక్ రావాలంటే మనకి ఎంత స్కోర్ రావాల్సి ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు 100+ స్కోర్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. మినిమం టు మినిమం 80+ స్కోర్ తెచ్చుకున్నట్టయితే అంటే 160కి హాఫ్ స్కోర్ తెచ్చుకున్నా కానీ మీకు 10,000 లోపు ర్యాంక్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం మీరు కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే 100 స్కోర్ అనేది టార్గెట్ పెట్టుకున్నారంటే మీకు 80+ లేదంటే 100 వచ్చినా కానీ మీకు 10,000 లోపు వచ్చేసి మీకు నచ్చిన బ్రాంచ్ మీరు అనుకున్నట్టు హ్యాపీగా అందులో జాయిన్ కావచ్చు. లేదంటే మీకు 20,000 30,000 50,000 1 lakh ర్యాంక్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు సిఎస్సీనే కావాలా, నాకు ఈసీనే కావాలా, నాకు పలానా కాలేజే కావాలా, నాకు యూనివర్సిటీలోనే కావాలంటే కుదరక లాస్ట్కు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు చేసి ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోతాం. ఓకే, కాబట్టి మీకు నచ్చినట్టు కావాలంటే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అనేది మనం 2 years అకాడమిక్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివింటాం. ఇప్పుడు అట్లా కాదనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏబిసిడి ఆప్షన్స్ వస్తాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టచ్చు అంటే కుదరదు. ఓకేనా, 4 ఆన్సర్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టాలంటే కన్ఫ్యూజన్గానే ఉంటాయి అన్ని. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక 2 సేమ్ ఉన్నట్టు ఇచ్చేసారనుకోండి, అందులో చూజ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కష్టం అవుతుంది. మరి అవన్నీ ఈజీ కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇందులో మనము 80+ లేదంటే 100+ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనం అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసింటాం, బాగా రాసి వచ్చింటాం. 900 పైన 950 పైన కూడా స్కోర్ కూడా తెచ్చుకోగలుగుతాం. బట్ ఏంటంటే ఒక్కసారి మనము ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అందులో దాదాపు లాస్ట్ 5 to 6 years సంబంధించినటువంటి మీరు క్వశ్చన్స్, మ్యాథ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, మనం ఆన్సర్ చేయగలుగుతామా, ఒకవేళ చేయలేకపోతే ఏ విధంగా సాల్వ్ చేయాలి, దీనికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే మీరు ప్రిపరేషన్ అనేది ఎటువంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చిన ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మరి ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా యూజ్ చేయాల్సింది కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా తక్కువ సమయంలో ఆన్సర్ చేయడం కోసం షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనకు బాగా గుర్తుండే విధంగా టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియడం కోసము ఒక బెస్ట్ బుక్స్ కానీ లేదంటే ఏదైనా కోచింగ్ కానీ తీసుకోవాలనుకుంటాం. మరి అందులో మరి బుక్స్ ఏముంటాయని చెప్పుకున్నట్టయితే బయట మార్కెట్లో చాలా వరకు బుక్స్ ఉంటాయి. కొన్ని మోడల్ పేపర్స్ మాత్రమే ఉంటాయి. నో యూజ్ ఉండదు. మీరు మార్కెట్లో లభ్యమైనటువంటి బుక్స్ అన్నీ తీసుకొని చదివినా కానీ యూజ్ ఉండదు. ఓకే, మీకు ప్రిపరేషన్ అనేది ఇప్పుడు 2 yearsకు సంబంధించినటువంటి సిలబస్ 2 monthsలో కంప్లీట్ చేయాలంటే మీరు ప్రిపరేషన్ స్మార్ట్గా చేయాలి, హార్డ్గా కాదు. హార్డ్గా చదివినంత మాత్రాన ర్యాంకులు రావు. స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే షార్ట్ కట్స్ యూజ్ చేసి, టెక్నిక్స్ యూజ్ చేసి, ఏ క్వశ్చన్కు ఏ ఫార్ములా యూజ్ చేయాలి పూర్తి కాన్సెప్ట్తో సహా తెలిసి ఉండాలి. ఓకే,
కాబట్టి మీరు ఆల్రెడీ చదివేవి కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బెస్ట్ బుక్స్ అంటే మార్కెట్లో అన్ని కొలువ చేసేది కాకుండా మీకు హరిహంత్ బుక్స్ అనేది నేను రెఫర్ చేస్తున్నాను. హరిహంత్ బుక్స్ అయితే కనుక బెటర్గా ఉంటాయి. లేదు మీకు వేరే సజెషన్ మీ ఇష్టం, అది నేను చూశాను హరిహంత్ బుక్స్ అనేది. ఇంకా మీకు నచ్చిన బుక్స్ ఏది బాగుంది అనిపిస్తాక ఒక్క బుక్ మాత్రం తీసుకోండి, ఒక్కటి మాత్రం ఫాలో అవ్వండి. ప్రతిదీ తీసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అదేవిధంగా ఈ బుక్స్ విషయానికి వస్తే కనుక మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీకు మన కోచింగ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో కాన్సెప్ట్, ఫార్ములాస్, షార్ట్కట్స్, టెక్నిక్స్ అన్నీ యూజ్ అయ్యే విధంగా మీకు అందించడం జరుగుతుంది. ఈ బుక్స్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది విత్ డెలివరీ ఛార్జెస్. మీకు ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడి నుంచైనా నాట్ ఓన్లీ ఆంధ్ర అంటే తెలంగాణ ఎక్కడికైనా మీకు అవి పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. విత్ ఇన్ 1 వీక్లో మీరు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ చేసి, ఈ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు ఆర్డర్స్ అనేది తీసుకొని 1 వీక్లో మీకు రీచ్ అయ్యేట్టుగా చేస్తాం అనమాట. చేసిన తర్వాత ఆ బుక్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మంచి స్కోర్, మంచి షార్ట్ కట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా మీకు బుక్స్ అనేది మీరు ఏది తీసుకున్నా కానీ తర్వాత మీకు షెడ్యూల్ అనేది అవసరం. మార్నింగ్ 6 నుంచి లేవాలి, 9 వరకు ఈ సబ్జెక్ట్ చదవాలి, టిఫిన్ బ్రేక్ తీసుకొని తర్వాత ఈ సబ్జెక్ట్ చదవాలి, నైట్ ఇంతవరకు చేసుకోవాలి. ఈరోజు 12 అవర్స్ చదివితే రేపు ఉడక అదే టార్గెట్తోని 12 అవర్స్కు తగ్గకుండా చదవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు నేను చదవడానికి ప్రిపరేషన్ 6 అవర్స్ టార్గెట్ పెడితే ఆ 6 అవర్స్కు డైలీ తగ్గకుండా నువ్వు ప్రిపరేషన్ కొనసాగితే నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేరా? కాబట్టి ఇలాంటివి నైట్ అంతా మేల్కోకుండా బాగా రెస్ట్ తీసుకోవాలి. 24 అవర్స్లో 8 అవర్స్ నిద్రపోయి మిగతా అవర్స్ అంతా మీరు ప్రిపరేషన్ కోసం ఎంత టైం చదివేది కాదు, షెడ్యూల్ ప్రకారం ప్లానింగ్గా చదవడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, మరి ఈ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కోచింగ్కి వెళ్ళారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ సెంటర్లోనే కూర్చుంటారు. వాళ్ళు చెప్పినది వినడమే కాకుండా మీరు ప్రిపరేషన్ ఒక 4 ఉంటారు కాబట్టి చదవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి కోచింగ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ కూడా మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అందజేయడం జరుగుతుంది. కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో, ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు డిస్కస్ చేసి పూర్తి సిలబస్ ఎగ్జామ్కి ఒక 15 రోజులు ముందే కంప్లీట్ చేసి లాస్ట్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు అనేది నిర్వహించి, మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీకు మంచి అవగాహన ఉంటుంది. మరి మీకు 10,000 లోపు ర్యాంకు సాధించడమే మా లక్ష్యంగా. ఈ గతంలో కూడా మాకు 1000 లోపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఈసారి కూడా ప్రతి ఒక్కరికి ఇదే టార్గెట్, 10,000 లోపు ర్యాంక్ వచ్చి మీకు నచ్చిన బ్యాచ్, మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయించడమే లక్ష్యంగా తీసుకొని ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఆఫ్లైన్ బ్యాచ్. మరి అదేవిధంగా ఆన్లైన్ బ్యాచ్ అనేది మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో స్మార్ట్ వేలో మీరు ప్రిపేర్ ఎట్లా అవ్వాలి, స్మార్ట్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్మార్ట్ వేలో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని 300 క్వశ్చన్స్ నుంచి 60+ క్వశ్చన్స్ గ్యారంటీగా ఎగ్జామ్లో వచ్చే విధంగా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అట్నే అందజేయడం జరుగుతుంది. అన్నీ కలిసి కూడా మీకు టెస్టులతో కలిపి మీకు జస్ట్ 500 రూపీస్గా ఉంటుంది. కాబట్టి ఇట్లా కోచింగ్ కూడా తీసుకోవడం కూడా కొంత బెటరే అవుతుంది. లేదు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతా అంటే మీరు పక్కా ప్లానింగ్ అనేది షెడ్యూల్ ఉండాల్సి ఉంటుంది, సరైన బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో మీరు ఆన్సర్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బాగా ముందుగా అవగాహన కోసము పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూసినట్టయితే సరైన విధానంలో మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ను మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి రివైజ్ 4 టైమ్స్ దాన్ని రివైజ్ చేసినట్టయితే మీరు 80+ లేదంటే 100 స్కోర్ తెచ్చుకున్నట్టయితే మీకు నచ్చిన బ్రాంచ్ సిఎస్సి కావచ్చు, ఈసీఈ కావచ్చు, మీకు నచ్చిన యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే నచ్చిన కాలేజీలో కావచ్చు, మీకు సీట్ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇచ్చిన సీటు మనం తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ఏ సీట్ ఇచ్చా ఆ సీటు తీసుకోవాలి, మనం ఏ బ్రాంచ్ ఇచ్చా ఆ బ్రాంచ్ తీసుకోవాలి. అదే మంచి స్కోర్ వస్తే మనకు నచ్చింది మనకి ఇస్తారు. ఓకేనా? కాబట్టి ఈ తక్కువ సమయము స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి, మంచి బుక్స్ తీసుకోండి అండ్ మంచి కోచింగ్ తీసుకొని సరైన విధానంలో వెళ్ళి షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యి మంచి స్కోరు 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.